పురాతన మర్రి చెట్టులోని రహస్య ద్వారం. ఈ కథ విందామా? తాతయ్య మర్రి చెట్టు పచ్చని గ్రామ అంచున 100 ఏళ్ల వయసున్న ఒక గొప్ప మర్రి చెట్టు నిలబడి ఉంది. దాని కొమ్మలు గొడుగులాగా విస్తరించి గాలిలో వేలాడుతున్న వేర్లు తాతయ్య గడ్డల్లా కనిపిస్తున్నాయి. ఆ చెట్టుని ఆశ్చర్యంగా చూస్తూ అర్జున్, మీరా నిలబడ్డారు. రహస్య చెక్కు ఒక మందమైన వేరుపై చిన్న గుర్తు తాళపు చెవి ఆకారం. దానిమీద చిరునవ్వు చందమామ. అర్జున్ చేతివేళ్లు ఆ గుర్తును తాకుతాయి. మీరా ఉత్సాహంగా చూపిస్తూ తన నోట్బుక్లో మ్యాప్ గీస్తుంది. అకస్మాత్తుగా చెట్టు తొక్క నీళ్ళలా అలలెత్తుతుంది. ఒక చిన్న తలుపు బయటపడుతుంది. బంగారు కాంతి బయటకు చిందుతుంది. అర్జున్, మీరా ఆశ్చర్యంతో లోపలికి తొంగి చూస్తారు. చెక్కతో తయారైన మాయాగది. వెలిగే కాంతి పురుగుల్లా గోడలపై మెరుస్తుంది. టేబుల్పై మామిడి పండ్లు, రోజ్ మిల్క్ గ్లాసులు, ధైర్యవంతులైన స్నేహితులకు స్వాగతం అనే చిన్న సందేశం. ఆ గది ఇంకా పెద్దదవుతుంది. రంగురంగుల కుషన్లు, కథలు, పుస్తకాలతో నిండిన షెల్ఫ్లు. అర్జున్, మీరా మామిడి తింటూ నవ్వుకుంటారు. పెద్ద తలుపు మీద చెక్కిన మాటలు. ఒకరికి ఒకరు సహాయం చేసే స్నేహితులకే ప్రవేశం. రంగురాళ్లను చేరుకోవటానికి అర్జున్ మానవ మెట్లలా నిలబడతాడు. మీరా అతని భుజాలపై ఎక్కుతుంది. బంగారు పెట్టి తెరుచుకుంటుంది. చంద్రకాంతిలా మెరుస్తున్న తెల్ల రెక్క తెలియాడుతుంది. ఇద్దరూ దాన్ని తాకగానే పెద్ద తలుపు స్వయంగా తెరుచుకుంటుంది. చెట్టు లోపలే ఒక మాయా తోట. వెలిగే పూలు, రంగురంగుల సీతాకోక చిలుకలు, మధ్యలో పెద్ద ఊయల. అర్జున్, మీరా కలిసి ఊగుతూ నవ్వుతారు. బయటకు వచ్చాక తలుపు కనుమరుగవుతుంది. ఆకాశం నారింజ, గులాబీ రంగులతో నిండుతుంది. ఇద్దరూ చేతులు పట్టుకుని గ్రామం వైపు నడుస్తారు. రాత్రి నక్షత్రాల కింద మర్రి చెట్టు లోపల ఎక్కడో ఇద్దరు పిల్లలు ఊగుతున్నట్టుగా ఓ మృదువైన నవ్వు గాలిలో కలిసిపోతుంది.